సుహాస్ ఏమన్నా కథ చెప్పినప్పుడు ఇగో ఆమె చాలా ఎక్కువసేపు నిలబడుతున్నది కెమెరాలో, నేను పక్కకు జరుగుతున్నా, ఆమెను పక్కకు జరపండి, నన్ను నిలబెట్టుండి, నేను ఇట్లా హీరోనే కదా అని ఎప్పుడన్నా అన్నాడా? అస్సలు అర్థమవట్లేదు. కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఎక్కువసేపు కెమెరాలు ఉన్నావా అనుకో, ఇట్లా అరే ఎంతసేపు ఆమె నిలబెడతారు, పక్కకు జరపండి, నేను వచ్చి నిలబడతాను అనలేదు ఆయన అంటున్నా. చాచా అట్లేముండదు. ఎందుకు తనకు ఉంటుంది షార్ట్స్ నాకు ఉంది, ఎందుకు గొడవ ఎందుకు? ఇట్లా కొట్లాట కాదా ఇద్దరు హీరోలను పెట్టుకున్నప్పుడు? ఎందుకు లేవండి మాకు, ఏంటి కొట్టాలా జరగాలా? కొట్టద్దమ్మా, కానీ అడుగుతున్న కొట్లాటలు అయితే అంట కదా, నాకు ఎక్కువ ఉన్నాయి వాళ్ళది చేస్తానండి, హాయిగా చేస్తాను, జాలీగా చేస్తాను. ఈ ఉప్పు కప్పురం మన సినిమాకి పేరు ఎందుకు పెట్టిన తమ్మి? అదే కథ అంటే ఉపకపురంబు లేక నొక్కపొలికి నుండు, అదే దాని గురించే కథ మొత్తం. చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పుణ్య పురుషులు పురుషులు వేరే, వేరే, విశ్వదాభిరామ విశ్వదాభిరామ వేరే. వేరే. అంటే ఇప్పుడు కథలందు వేరే కథ అన్నట్ట ఇది? లేదు, ఇదల్లా కదా అన్ని కథలు వేరు, ఈ ఉప్పు కప్పురం కథ వేరు అన్నట్ట. మనుషుల గురించి. మనుషుల గురించి. అదే. అమ్మో, మొత్తానికి అయితే ఇదంతా కూడా మనుషుల గురించి చేసింది, బొందలగడ్డ గురించి చేసింది. కానీ ఇట్లా ఇప్పుడు ఈ కిత్తకు బొందలగడ్డని తీసుకున్నావు, మళ్ళీ కిత్తకి ఏం తీసుకుంటావు తమ్మి కథ? తెలియదండి, అది వస్తున్నప్పుడు చెప్తా. కీర్తమ్మ ఈ కథ చెప్పినప్పుడు నీకు ఇదేంటి బొందలగడ్డ గురించి లొల్లి అని అనిపించలేదా? లేదు, అస్సలు లేదు, అదే నాకు నచ్చింది. అంటే వెరైటీగా ఉంది కదా, ఇలాంటి ఒక కథ ఎప్పుడు చూడలేదు, అండ్ ఇలాంటి ఎప్పుడు జరగను, ఎందుకంటే ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్, ఇలాంటి ఒక వరల్డే లేదు. సో ఇలాంటి ఒకటి వరల్డ్ ని క్రియేట్ చేసి దాంట్లో ఒక కథ చేయడం అంటే అది ఒక కొత్త విషయం కదా. సో వసంత్ చెప్పింది, తన లైన్స్ అవన్నీ నచ్చింది, తన డైరెక్షన్ కూడా సూపర్ గా ఉంది. తమ్మి ఇప్పుడు సినిమా టాకీస్లకి సినిమాలు ఇడుస్తున్నావు కదా, మళ్ళీ ఓటీటీకి ఇట్లా చేస్తావా? ఇప్పుడు చేసినావు కదా, అందుకని అడుగుతున్నావు. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే సినిమాలు సినిమా టాకీస్లకి ఇట్లా ఇడుస్తున్నావు, మళ్ళీ ఓటీటీకి చేస్తున్నావు. రెండు చేయాలండి. ఎందుకమ్మా? మారుతుంది కదా, అంటే మారుతున్నదండి, ఏం మారుతుంది? కరెక్ట్గా మారే టైంలోనే నాది వచ్చింది కదా ఓటీటీలో. అవును, కలర్ ఫోటో. నీది మారే టైంలో ఎందుకు వచ్చింది? కరోనా టైంలో వచ్చింది అయ్యా. అప్పుడే కదా మారింది మరి. ఈయన కలర్ ఫోటో తోటి ఒక దెబ్బకు మార్చి పడేసిండు అనాలి అసలు లెక్కకైతే కదా. భయపడుతున్నావా, నవ్వుతున్నావా, చెప్తున్నావా? కరెక్ట్గా చెప్తున్నాను లేదని ఆలోచించుకో. కాదు, నీ కలర్ ఫోటో కరోనా వచ్చినప్పుడు ఇడిచింది. అవును, ఇక ఆడికించి మొత్తం ఓటీటీలకి సినిమాలు అన్ని మలిగినాయి. అవును, ఒక యూటర్న్ కొట్టినాయి అంటారు కదా, అట్లా కలర్ ఫోటో కాడికించి అన్ని సినిమాలు అట్లా తిరుగుతున్నాయి. కాదమ్మా, నువ్వు ఇట్లా ఓటీటీకి ఎందుకు చేద్దామన్న ఆలోచన? ఓటీటీకి ఎందుకు చేద్దామన్న ఆలోచన? సినిమాలు బయట సినిమాలు చేస్తున్నావు కదా, రెండు చేయాలి కదా అండి. ఇప్పుడు రెండు ఇంపార్టెంటే కదా, వాళ్ళకి మమ్మల్ని ఎంత కావాలో మనకి కూడా వాళ్ళకి కావాలి.